రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2026కు అధికారిక ఆమోదం లభించింది. పర్యావరణ హిత రవాణాను ప్రోత్సహించడం, కాలుష్యాన్ని తగ్గించడం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేయడమే ఈ పాలసీ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రతిపాదనలను తుది ఆమోదం కోసం లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సంధుకు పంపించారు. ఆయన ఆమోదం లభించిన వెంటనే జూలై 1 నుంచి ఢిల్లీ ఈవీ పాలసీ 2026 అమల్లోకి రానుంది. ఈ పాలసీ మార్చి 31, 2030 వరకు అమల్లో ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. కొత్త విధానంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించేందుకు ఆకర్షణీయమైన సబ్సిడీలు, ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త ఢిల్లీ ఈవీ పాలసీ 2026 ప్రకారం 30 లక్షల రూపాయల లోపు ధర ఉన్న ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేసే వారికి రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుపై పూర్తి మినహాయింపు లభించనుంది. అంతేకాకుండా పాత BS4 లేదా అంతకంటే పాత 4 వీలర్ వాహనాన్ని స్క్రాప్ చేసి కొత్త ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేస్తే 1 లక్ష రూపాయల వరకు స్క్రాపేజ్ ప్రోత్సాహకం అందించనున్నారు. అయితే ఈ ప్రయోజనాలు హైబ్రిడ్ వాహనాలకు వర్తించవని, పూర్తిగా జీరో ఎమిషన్ ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. కొత్త ఢిల్లీ ఈవీ పాలసీ 2026లో ఎలక్ట్రిక్ 3 వీలర్స్కు కూడా భారీ ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేస్తే మొదటి ఏడాది 50,000 రూపాయలు, రెండో ఏడాది 40,000 రూపాయలు, మూడో ఏడాది 30,000 రూపాయల వరకు సబ్సిడీ అందించనున్నారు. అలాగే N1 కేటగిరీ ఎలక్ట్రిక్ గూడ్స్ వాహనాలకు 1 లక్ష రూపాయల వరకు ప్రోత్సాహకం ఇవ్వనుండగా, గ్రామీణ సేవా వాహనాలకు ఈ ప్రయోజనాలు వర్తిస్తాయి. అంతేకాకుండా జనవరి 1, 2027 నుంచి ఢిల్లీలో కొత్తగా ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలకే రిజిస్ట్రేషన్ ఇవ్వనున్నారు. ఇక ఏప్రిల్ 1, 2028 నుంచి కొత్త పెట్రోల్, CNG 2 వీలర్ల రిజిస్ట్రేషన్లను దశల వారీగా నిలిపివేసి కేవలం ఎలక్ట్రిక్ 2 వీలర్లకే అనుమతి ఇవ్వనున్నారు. ఈ పథకంలో ఇన్సెంటివ్స్ పొందేందుకు వాహనాల సంఖ్యపై ఎలాంటి పరిమితి ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భారీ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. రాబోయే 4 ఏళ్లలో 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ప్రకటించింది. 7,000 కోట్ల రూపాయలను వినియోగదారులు సబ్సిడీలు, ఇన్సెంటివ్ల కోసం కేటాయించగా, మిగిలిన 8,000 కోట్ల రూపాయలను ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, మౌలిక వసతుల అభివృద్ధి, పన్ను రాయితీల కోసం వినియోగించనున్నారు. వాహనదారుల సౌకర్యార్థం నగర వ్యాప్తంగా 32,000 ఈవీ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే సబ్సిడీల కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 2.2 లక్షల ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలు అమ్ముడవగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 5 లక్షలకు చేరే అవకాశం ఉందని మార్కెట్ అంచనాలు సూచిస్తున్నాయి. ఇటీవల నెలవారీ ఈవీ అమ్మకాలు సుమారు 40% పెరగడంతో మొత్తం ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో ఎలక్ట్రిక్ కార్ల వాటా 6.1% చేరడం ఈ రంగం వేగంగా విస్తరిస్తుందనే సంకేతంగా నిపుణులు చెబుతున్నారు.